నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు, అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నేను చెప్తున్నదే లోకేష్. No, you tried to affect the film. You guys tried to affect the film. అందుకని కాలేదు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పండి ఇంత ఎక్స్పీరియన్స్ ఏది హిట్? మీరు చెప్పండి. మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ మీడియా కదా రాస్తున్నారు. ఇప్పుడు సినిమా డబ్బులు తీసింది నేను, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అతను. ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్? మరి ఆబ్వియస్లీ అదే ఇప్పుడు అడిగాడు కదా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని. నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ 90% నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయారు. నా జిఎస్టీతో చాలా మందికి కమిషన్ లాగా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఇందాక కూడా చెప్పా, నిన్న మొన్న ట్వీట్ కూడా చూసా, ఫ్రైడేల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్దామని. మరీ సంతోషించమాకండి, సినిమా చాలా బాగా ఆడింది, రెవెన్యూ చాలా బాగా చేసింది, ఆల్మోస్ట్ బయర్ సేఫ్ అయ్యారు అని చెప్దాం ప్రెస్ మీట్. ఎందుకు సంతోషించారంటే అది మీరు కనుక్కుని చెప్పాలి. డీల్ చేస్తున్నాడు కొంతమందితో. ఫ్యాన్స్ ఈవెన్ ఫ్యాన్స్ తో కూడా కొంత ఆరోగెన్స్ ఉంది అని అండి. దాని గురించి ఏమన్నా సోషల్ మీడియాకి ఫేస్ లేని వాళ్ళు ఏం మాట్లాడితే వై డూ వీ వాంట్ టు గివ్ దట్ అంత ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, మీరు నన్ను సంవత్సరానికి 5-6 సార్లు చూస్తున్నారు. ఎప్పుడైనా మీతో ఆరోగ్యంగా బిహేవ్ చేశానా? మీ ఎవరికి లేని ప్రాబ్లం ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉంటే హౌ ఆమ్ ఐ కన్సర్న్డ్ విత్? నేను ఆయనకి చెప్పినట్టు తెలియదు. మేమిద్దరం ఏదో అనుకుని నేను ఆయన ఏదో అంటే దానికి నవ్వుకున్నాము. చిచి అప్పటికి ఇంకా తెలియదు కదండి నైజాం పర్ఫార్మెన్స్ ఏంటి, ఆంధ్ర పర్ఫార్మెన్స్. దట్ వాస్ సాటర్డే ఓన్లీ, సెకండ్ డే ఓన్లీ. ఇంకా నేనే ఐ వాజ్ ఇన్ వెరీ టెన్స్ పొజిషన్ ఆ టైంకి నేనే.